అరే ఇప్పుడు ఇస్తానే ఇచ్చిరానండి కాదు ఇప్పటిదాకా డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఇచ్చినవి ఒకటి లేవని నేను ఇంతసేపు మొత్తుకుంటే జనవరిలో ఏందో ఇస్తారంట అని మీరు అడిగితే అర్థం మీకు కూడా భ్రమలు ఉన్నాయా? బ్రదర్ మీకు వ్యవసాయం ఉందా లేదా? ఉంది కదా. సన్న ఓట్లకు మార్కెట్లో ఆగుతాయా లట్టుకున్న ఎత్తుకొని పోతారా? కొనరా? మార్కెట్లో కొంటారు కదా. మరి మార్కెట్లో అధిక రేటు పెట్టి కొన్న తర్వాత సన్న ఓట్లు ఈయన కొనడానికి ఆడి ఉంటాయండి. ఈయన సోలా సంచి పట్టుకొని పోతే రైతులతో సన్న బియ్యం ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లు ఖాళీగా ఉంటాయా? సన్న ఓట్లకు బోనస్ ఇస్తా అని చెప్పడమే ఒక బోగస్ మాట. ఒట్లు దేనికి తక్కువ ఉంటుంది రేటు? ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూన్ కావాల్సి ఉంటుంది? తక్కువ ఓట్లకే, వాటికే బోనస్ అడిగేది. సన్న ఓట్లు వేసుకున్నటువంటి రైతులు నీ దాకా రారు, సర్కారు దిక్కు చూడరు, కల్లాలనే అమ్ముడు పోతాయి అవి ఎక్కువ ధరకి. అర్థమైందా? యాసంగిలో ఎక్కువ దొడ్డోట్లు పండుతాయి, దానికి బోనస్ రావాలి. వానకాలం పండేటువంటి వడ్లలో తక్కువ శాతం ఉంటుంది, దొడ్డోట్లు వేస్తే తక్కువ వేస్తారు. కాబట్టి వానకాలం వడ్లు బోనస్తో సంబంధం లేకుండానే మార్కెట్ అవుతుంది. మరి అదే ఇచ్చేది ఉంటే పోయిన వానకాలం ఎందుకు ఇయ్యలే? పోయిన వానకాలం ముగుస్తుండగానే కదా ఎన్నికలు వచ్చింది. నవంబర్ 30కే కదా ఎన్నికలు వచ్చింది. కానీ వరి కల్లాలు మొత్తం డిసెంబర్ జనవరి దాకా అయినాయి కదా, జనవరి ఫిబ్రవరి దాకా అయినాయి కదా, మరి ఎందుకు ఇయ్యలే? కాబట్టి బ్రహ్మలు పెట్టుకోకండి మీరు. బోనస్ 500 వరి మీద ఇస్తే క్వింటాలకు తక్కువ ధర ఉన్నటువంటి దొడ్డోట్లకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళకి ఇస్తేనే ఇచ్చినట్లు. లేని ఓట్లకు నేను ఇస్తా అంటే అర్థమేముంది? మార్కెట్లో సన్న ఓట్లు ఉండనే ఉండవు, అమ్ముడు పోతాయి, మార్కెట్లో వెళ్ళిపోతాయి, మిగులుతాయి 5-10% మిగులుతాయి. దానికి కొంతమందికి ఇచ్చి నేను ఇచ్చిన డబ్బా కొట్టుకోనికే నాది. సో అది వర్తించాలన్నటువంటి అంశం. థ్యాంక్ యూ.